హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హంపిలో పెద్ద శివలింగం చూద్దాం రండి. ఇక్కడ హంపిలో అతిపెద్ద ఏక శివలింగం ఇక్కడనే ఉంది ఫ్రెండ్స్. మరి ఈ లింగాన్ని ప్రతిష్ఠించిన గర్భగుడిలో ఎప్పుడు నీటితో నిండి ఉంటుంది. దాని గుండా నీటి కాలువలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ విధంగా చేశారంటమాట. ఒక రైతు మహిళతో నిర్మించబడిన ఈ శివలింగం అందుకే బడావి లింగం అని కూడా నామకరణం చేశారు. బడావి అంటే పెద్ద శివలింగం అన్నమాట అంటారన్నమాట ఇక్కడ ఫ్రెండ్స్. బడావి లింగం అంటే బ్రాహ్మణుల చేతే పూర్వకాలంలో వాళ్ళు పొలాలు చేసే టైంలో ఈ విధంగా నిర్మించారన్నమాట. స్వామిని కొలవ తీసుకోవడానికి ఈ విధంగా చేశారన్నమాట. మరి పక్కన ఉన్న ఏకశిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. దాదాపు 6.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 చేతులతో కూర్చుని ఉన్న నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. కానీ ఇప్పుడు 4 చేతులు విరిగిపోయాయి. ఎందుకంటే టిప్పు సుల్తాన్ దాడికి దిగిన సమయంలో అతని అనుచరులు మొత్తం 4 చేతులు ధ్వంసం చేసేశారు. మరి పక్కన ఉన్న 7 మీటర్ల ఎత్తులో ఉంటుంది నాగుపాము తలలో కూడా ఉంది. కానీ విజయనగర పతానికి దారి తీసిన సమయంలో కొన్ని విగ్రహాలు తీవ్రంగా ధ్వంసం చేసేశారు. అప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో 1513లో ఉదయగిరిని తూర్పు రాజ్యాన్ని జయించినందుకు జరుపుకోవడానికి కట్టించారన్నమాట. ఇక్కడ హంపిలో తప్పక చూడవలసిన ప్రదేశంలో ఇదొక ఆలయం కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ గుడిలో స్తంభాలు, పౌరాణిక చిహ్నాలు కూడా చూడవచ్చు మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే గోపురం పైన, గోడల పైన పురాణిక కథలు కూడా చూసుకోవచ్చు మనం ఈ ఆలయంలో. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయనగర కాలం నాటి ఆలయానికి చెక్కు చెదరకుండా ఉంది. ఈ ఆలయం ప్రాంగణం పశ్చిమ ద్వారం దగ్గర నుండి పెద్ద దీర్ఘచతురాకార భవనం కూడా చూడవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల వారు సున్నితమైన మనసుతో శిల్పాలు ఇక్కడ చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిర్మించారు. ఆ కాలంలో ఈ ఆలయం కట్టించడానికి ఒక కారణం ఉంది. అది ఏమిటంటే విష్ణువు యొక్క 10వ అవతారాలు ఒకటి అని చెప్పాడు. అక్కడ ఉండిన చిన్న బాలకృష్ణుడని చెప్పారు. అందరితో కట్టించారని పురాతన వాళ్ళు చెప్పారన్నమాట. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే కర్ణాటకలో హంపిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయలు విశిష్టమైన శిల్పకళతో చెక్కించారన్నమాట. ఈ దేవాలయానికి బాలకృష్ణుడు పచ్చితనంతో ఉన్న శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉందో ఆ విధంగా చెక్కారన్నమాట. మరి చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి విజయనగర కాలం నాటి పాలకుడు శ్రీకృష్ణ దేవరాయల వారు 1513లో నిర్మించారన్నమాట. అతని ఉత్కల యుద్ధం గెలిచినందుకు మరియు ఉదయగిరి యొక్క తూర్పు పాలనలో విజయం సాధించినందుకు గానుక ఇది కట్టించాడన్నమాట. అప్పట్లో ఈ విధంగా ఉండాలని ఆయన డిజైన్ తో, ఆర్కిటెక్చర్ ఈ విధంగా ఉండాలనే కాన్ఫిడెన్స్ తో ఆయన ఊహించుకొని రాత్రి శ్రీకృష్ణుడు కలలో వచ్చి చెప్పాడన్నమాట. కలలో వచ్చి చెప్పినందుకు ఆయన ఈ విధంగా రూపకళలు కట్టాలని ఆయన అనుకున్నాడన్నమాట. ఫ్రెండ్స్, మరి చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి ప్రధాన విగ్రహం కూడా ఇప్పుడు చెన్నై స్టేట్ మ్యూజియంలో ప్రదర్శించబడింది. ఎందుకంటే బాలకృష్ణుడు భగవానుడు విగ్రహం అని ఆలయ ప్రాంగణం స్తంభాలు మాదిరిగా మరియు అనేక చిహ్నాలు, మందిరాలు, అలంకరించబడిన గోపురాలు కొన్ని గోడలపై మ్యూజియంస్ పెట్టారన్నమాట. అక్కడ గోపురంలో ఉన్న కింద పడ్డాయి కదా కొన్ని రాళ్ళు, స్తంభాలు కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ చెన్నై మ్యూజియంలో పెట్టారన్నమాట. ఫ్రెండ్స్, మరి చూసుకున్నట్లయితే ఆలయం ఉత్సవాల్లో ఆచారాల ప్రయోజనాల కోసం ధాన్యాలు నిల్వ చేయడానికి, దీనిని ఉపయోగించడానికి ఓడ యొక్క స్థానం మరియు రూపకల్పనలు భక్తులు ఆలయాల్లో నైవేద్యాన్ని, ఆహార ధాన్యాలు విరాళంగా ఇచ్చేసేవారనమాట. అప్పట్లో ధాన్య దవనాన్యాలని దాచేసే గుడి కూడా అన్నమాట. శ్రీకృష్ణుడు టెంపుల్ అన్నమాట. ఇక్కడ స్థలం కూడా విశాలంగా ఉన్నందుకు ఈ గుడిలో నవధాన్యాలు, ఆహార పంట వాణిజ్యాలు అన్నీ ఇక్కడ ఈ గుడిలో పెట్టేవాళ్ళు అన్నమాట అప్పట్లో. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే టూరిజమ్స్ వాళ్ళకి చాలా మంది వచ్చేసారనమాట. ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది జనాలు కూడా ఇక్కడ విజిస్తుంటా ఉంటారు. మనకి చాలా అద్భుతంగా ఎనర్జీ ప్లేస్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా కట్టారంటే అప్పట్లో చూడండి స్తంభాలు ఏ విధంగా ఉన్నాయి. అప్పటి ఇన్ని స్తంభాలు అంటే దాదాపు ఒక 54 స్తంభాలు, 60 స్తంభాలు పైన ఉంటాయి అన్నమాట. నేను మొత్తం లెక్క చేయలేదు, ఈ విధంగా ఉంటాయి. జస్ట్ వీడియో చేశాను అన్నమాట. చాలా అద్భుతంగా పీస్ఫుల్ గా ఉందన్నమాట ఇక్కడ.
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కోరుకుంటే తప్పక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసే అమూల్యమైన కామెంట్ని మాకు అందజేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం మేము.